మనం గత వీడియోస్లో నలదమయంతుల చరిత్రను తెలుసుకున్నాం. అలానే మహాభారత యుద్ధం ముగిశాక అంచనాగా సుమారు 36 ఏళ్లకు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకు అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కలిప్రేరణ వలన పరీక్షిత్ మహారాజు మరణం ఎలా సంభవించిందో, జన్మేజయుడు పట్టాభిషేకం, సర్పయాగం కోసం, దానివల్ల ఏర్పడిన పరిణామాల కోసం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు జరిగిన సంబంధించిన కథ వీడియోస్ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి తప్పక చూడండి. ఇప్పుడు అజేయమైన హస్తినాపురం నగరం గంగానదిలో ఎలా మునిగిపోయిందో, కలియుగ ప్రభావం వల్ల కురువంశం ఎలా అంతమైపోయిందో పూర్తిగా తెలుసుకుందాం. ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతున్న సమయంలో జన్మేజయుడు తన కుమారుడైన శతానీకుడికి హస్తినాపురాన్ని, కురువంశం రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపోతాడు. శతానీకుడికి చిన్నతనం నుంచే అద్భుతమైన సంస్కారం, విద్యాబుద్ధులు లభించాయి. ఈయన యజ్ఞవల్క్య మహర్షి వద్ద వేదాలను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించాడు. సౌనక మహర్షి వద్ద ధనుర్విద్యను, యుద్ధతంత్రాలను మరియు రాజనీతిని నేర్చుకున్నాడు. పురాణాల ప్రకారం శతానీకుడు వేద జ్ఞానాన్ని మరియు యుద్ధ నైపుణ్యాన్ని సమానంగా పొందిన ఒక సమర్థుడైన రాజు. శతానీకుడు భార్య కూడా కాశీరాజు కుమార్తె అని, కొన్ని గ్రంథాలలో ఈమె పేరు వైదేహి అని కూడా ప్రస్తావించబడింది. ఈ దంపతులకు జన్మించిన కుమారుడే అశ్వమేధత్తుడు. శతానీకుడు తన తండ్రి జన్మేజయుడిలాగే ప్రజారాజకంగా పాలించాడు. ఈయన కాలంలో రాజ్యంలో శాంతి భద్రతలు చాలా బాగుండేవి. తండ్రి చేసిన సర్పయాగం వంటి ఉగ్రమైన నిర్ణయాల తర్వాత శతానీకుడి పాలన ప్రజలకు కాస్త ప్రశాంతతను తెచ్చింది. ఈయన కేవలం వీరుడు మాత్రమే కాదు, బ్రాహ్మణులను, ఋషులను అమితంగా గౌరవించే ధార్మిక పాలకుడు. శతానీకుడు తర్వాత ఆయన కుమారుడైన అశ్వమేధత్తుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ రాజ్య సంక్రమణ చాలా ప్రశాంతంగా, ఎటువంటి అంతర్గత యుద్ధాలు లేకుండా, కుట్రలు లేకుండా చట్టబద్ధమైన వారసత్వ పద్ధతిలో జరిగింది. ఈయన హస్తినాపురాన్ని పాలించే సమయానికి మహాభారత యుద్ధం ముగిసి కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయింది. మధ్యవేద కాలం నాటి పాలకుడిగా చరిత్రకారులు అశ్వమేధత్తుడిని భావిస్తారు. తాతగారైన జన్మేజయుడు తండ్రి శతానీకుడు అందించిన బలమైన, సుస్థిరమైన సామ్రాజ్యాన్ని అశ్వమేధత్తుడు వారసత్వంగా పొందాడు. అందువల్ల ఈయనకు రాజ్యం దక్కించుకోవడానికి ఎవరితోనూ పోరాడవలసిన అవసరం రాలేదు. అశ్వమేధత్తుడు అనే పేరుకి పురాణాల్లో ఒక విశేషమైన అర్థం ఉంది. విష్ణు పురాణం ప్రకారం అశ్వమేధత్తుడు అనే పేరుకి అశ్వమేధయాగం ఫలితంగా దేవతల ద్వారా ప్రసాదించబడినవాడు అని అర్థం. ఈయన తండ్రి శతానీకుడు లేదా తాత జన్మేజయుడు చేసిన అశ్వమేధయాగ పుణ్యఫలం వల్ల దేవతల అనుగ్రహంతో ఈ కుమారుడు జన్మించాడని, అందుకే ఈయనకి ఈ పేరు పెట్టారని పురాణాల్లో పేర్కొనబడింది. అశ్వమేధత్తుడు తాత జన్మేజయుడిలాగా ఉగ్ర స్వభావం కాకుండా తండ్రి శతానీకుడిలాగే ఈయన కూడా వేద సాంప్రదాయాలను, యజ్ఞయాగదులను ఎక్కువగా గౌరవించే శాంతిప్రియుడైన రాజు. ఈయన కాలంలో కూడా హస్తినాపురం ఎంతో వైభవంగా, సంపదలతో తలతూగుతుంది. ప్రజలు కరువు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. ఈయన కాలంలో ఎటువంటి పెద్ద యుద్ధాలు జరిగినట్లు పురాణాల్లో ఆధారాలు లేవు. అంటే సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ప్రజారక్షణకే ప్రాధాన్యత ఇచ్చాడు. అశ్వమేధత్తుడు తర్వాత ఆయన కుమారుడైన ఆదిసీమకృష్ణుడు, కొన్ని పురాణాల్లో ఈయనను ఆదిసోమకృష్ణ అని కూడా పిలిచేవారు. ఈయన హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. అశ్వమేధత్తుడు మరణాంతరం తన పెద్ద కుమారుడిగా ఆదిసీమకృష్ణుడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రాజ్య సంక్రమణ కూడా ఎటువంటి గొడవలు లేకుండా అత్యంత శాంతియుతంగా, ధర్మబద్ధంగా సాగింది. తాతలు అందించిన అఖండమైన హస్తినాపుర సామ్రాజ్యానికి ఈయన అధిపతి అయ్యాడు. ఈయన కాలంలో కూడా హస్తినాపురం చుట్టుపక్కల రాజ్యాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వాయుపురాణం, మత్స్యపురాణం మరియు బ్రహ్మాండ పురాణాల ప్రకారం, అలానే మనం ప్రస్తుతం చదువుతున్న అనేక పురాణాలు
ఆదిశీమకృష్ణుడు హస్తినాపురాన్ని పాలిస్తున్న కాలంలోనే ఋషుల ద్వారా లోకానికి చెప్పబడ్డాయి. ఆదిశీమకృష్ణుడి పరిపాలన సాగుతున్న సమయంలోనే నైమిసారణ్యంలో శౌనక మహర్షి నాయకత్వంలో ఋషులందరూ కలిసి 12 సంవత్సరాల పాటు సాగే ఒక గొప్ప సత్రయాగం అంటే సుదీర్ఘమైన యజ్ఞం ప్రారంభించారు. ఈ యజ్ఞం జరుగుతున్న సమయంలోనే రోమహర్షణుడు కుమారుడైన ఉగ్రశ్రవణుడు అంటే సూత మహర్షి నైమిసారణ్యానికి వచ్చి అక్కడున్న ఋషులందరకు వాయుపురాణాన్ని మరియు కురువంశ చరిత్రను అలాగే భవిష్యత్తులో పాలించబోయే రాజుల గురించి ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. పురాణాల ప్రకారం ఆదిశీమకృష్ణుడు కలియుగ ప్రారంభ దశలో ముందు సుమారు 250 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాడని ప్రస్తావనలు ఉన్నాయి. అయితే రాజ్యపాలన చాలా సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగించాడు. ఆదిశీమకృష్ణుడు గొప్ప ధార్మికుడు, యజ్ఞప్రియుడు, బ్రాహ్మణులను, వేద పండితులను అమితంగా ఆదరించాడు. పాండవులు అసలు రాజధాని అయిన హస్తినాపురానికి లభించిన చిట్ట చివరి ప్రశాంతమైన అత్యంత వైభవంగా సాగిన పరిపాలన ఆదిశీమకృష్ణుడిదే. ఈయన తర్వాత వచ్చే తరం నుంచి ప్రకృతి వైపరీత్యాలు, రాజ్య స్థానభ్రంశం మొదలవుతాయి. ఆదిశీమకృష్ణుడి మరణాంతరం ఆయన కుమారుడైన నిత్యశువు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి సంపాదించిన కీర్తి, సుస్థిరమైన సామ్రాజ్యం కారణంగా ఈయనకు కూడా పట్టాభిషేకం అత్యంత శాంతియుతంగా జరిగింది. నిత్యక్షువు రాజయ్యే సమయానికి కూడా హస్తినాపురం ఎంతో వైభవంగా సంపదలతో తలతూగుతూ ఉంది. కానీ ప్రకృతి రాసిపెట్టిన విధి మరొకలాగా ఉంది. నిచక్షుర్ పరిపాలన ప్రారంభమైన కొన్ని సంవత్సరాలకే హస్తినాపురానికి ఊహించిన పెద్ద విపత్తు వచ్చింది. దంగా ప్రహృత్తే హస్తినాపురే అని మత్స మరియు వాయు పురాణాల ప్రకారం వ్రాయబడింది. అంటే గంగానది ఉగ్రరూపం దాల్చి ప్రవాహ దిశను మార్చుకొని హస్తినాపురం నగరంపైకి దూసుకొచ్చింది. నదీ తీరాన్న ఉన్న హస్తినాపుర కోటలు, రాజభవనాలు, ప్రజానివాసాలు ఏవీ కూడా దాటికి తట్టుకోలేకపోయాయి. వరద నీరు నగరంలోకి చేరి క్రమంగా యావత్ హస్తినాపుర నగరాన్ని పూర్తిగా ముంచేసింది. ఎన్నో తరాలుగా కురువంశానికి, పాండవులకు పరమ పవిత్రమైన అజేయమైన రాజధానిగా నిలిచిన హస్తినాపురం నివాసయోగంగా కాకుండా నదీ గర్భంలో కలిసిపోయింది. రాజధాని మునుగుతున్న తరుణంలో నీచక్ష మహారాజు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాడు. ప్రజలను, సైన్యాన్ని, మిగిలిన సంపదను రక్షించి హస్తినాపురాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. నిచక్షువు తన రాజధానిని గంగానది తీరం నుండి సుదీర్ఘంగా ఉన్న యమునా నది తీరానికి మార్చాడు. ఆ ప్రాంతమే కౌశంబి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, అలహాబాద్ సమీపంలో ఉంది. కౌశంబికి మారిన తర్వాత ఈ కురువంశాన్ని పురాణాలలో వత్సరాజ్యంగా పిలిచారు. హస్తినాపుర పాలకులైన వీరు కౌశంబి కేంద్రంగా మత్స్య దేశాన్ని పాలించడం ప్రారంభించారు. ఈ మార్పుతో కురువంశం అంతం కాలేదు, కానీ వారి పూర్వవైభవం మరియు హస్తినాపురంతో ఉన్న సంబంధం తెగిపోయింది. విష్ణు పురాణం ప్రకారం నిచక్షువు కౌశంబిలో రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయన వంశం మరికొన్ని తరాల పాటు సాగింది. నిచక్షువు తర్వాత భూరి, చిత్రరథుడు, శుచిరథుడు, విష్ణుమంతుడు, సుసేనుడు, సునిర్ధుడు, నూచక్షువు, సుకీబలుడు, పరిపిల్పుడు, సునాయుడు, మేధావి, నుప్రంజయుడు, దుర్వుడు, తిని, బృహద్దుడు, సుదేశుడు, రెండవ శతానికుడు, దుర్ణమయుడు, మహీనరుడు, దండపాణి, నిమి. ఈ వంశంలో చిట్ట చివరి రాజు క్షేమక్కుడు. ఈయనతో కురువంశం కలియుగంలో పూర్తిగా మునిగిపోతుందని విష్ణుపురాణం స్పష్టంగా చెప్తుంది. నిచక్షు కాలంలో హస్తినాపురం పూర్తిగా మునిగిపోయినప్పటి నుండి ఆ వంశం చిట్ట చివర రాజైన క్షేమకుడి వరకు జరిగిన కథ కేవలం వంశక్రమ మార్పు మాత్రమే కాదు. ఇది ద్వాపరయుగ వైభవం పూర్తిగా అంతమై కలియుగ ప్రభావం అంటే కలిప్రేరణ రాజ్యాలపై, రాజుల మనసులపై ఎలా పడిందో చూపించే ఒక నిదర్శనం. హస్తినాపురాన్ని వదిలి కౌశంబికి మారిన తర్వాత పాండవ వంశాన్ని వత్సవంశం లేదా కౌశంబికురులు అని పిలిచేవారు. ఈ కాలంలో కలియుగం తీవ్రతరం కావడంతో రాజుల ఆలోచన విధానంలో, రాజ్యాల స్థితిగతులలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. పాండవులు
పరీక్షిత్తు, జన్మేజయ కాలంలో ఉన్నంత శారీరక బలం, తేజస్సు మరియు దీర్ఘాయుషు ఈ రాజుల పాలనలో క్రమంగా క్షీణించాయి. కలియుగ ప్రభావం వల్ల యజ్ఞయాగాలు, వేద పారాయణాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రాజులు ధర్మం రక్షణ కంటే తమ రాజ్యాన్ని కాపాడుకోవడం మరియు భోగభాగ్యాల వైపు ఎక్కువ మొగ్గు చూపేవారు. ఒకప్పుడు అఖండ భారతాన్ని చక్రవర్తులుగా పాలించిన పాండవ వంశస్థులు కలి ప్రేరణ వల్ల కేవలం కౌశంబ పరిసర ప్రాంతాలకే పరిమితమైన సామంత లేదా ప్రాంతీయ రాజులుగా మారిపోయారు. నిచక్షువు హస్తినాపురాన్ని కోల్పోయి బాధను గుండెల్లో దాచుకుని ప్రజలను రక్షించిన ధైర్యశాలి. కొత్త రాజధానిని నిర్మించిన వాడు కావడంతో ఈయనలో ఓర్పు పట్టుదల ఎక్కువ. చిత్రరథుడు, శితిరథుడు మరియు వృష్టివంతుడు వీరు కౌశంబిని స్థిరపరిచిన రాజులు. కలియుగం ప్రారంభంలో ఉన్న వీరు కొంతవరకు తమ పూర్వీకుల ధార్మిక సాంప్రదాయాలను కాపాడగలిగారు. సునీనిధుడు మరియు మేధావి. పురాణాల ప్రకారం వీరు కాస్త బుద్ధిబలం, రాజకీయ చరిత్రత కలిగిన రాజులు. కలియుగంలో చుట్టుపక్కల రాజ్యాల నుండి వచ్చే ముప్పులను తమ మేధస్సుతో తిప్పికొట్టారు. 2వ శతానికుడు మరియు దుర్దమనుడు కాలానికి కలియుగ ప్రభావం సమాజంలో బాగా పెరిగిపోయింది. ఈ రాజులు నిరంతరం పొరుగు రాజ్యాలతో యుద్ధాలు చేయవలసి వచ్చేది. వీరి స్వభావంలో శాంతి కంటే యుద్ధం పట్ల, రక్షణ పట్ల ఆందోళన ఎక్కువ కనిపిస్తుంది. ఉదయనుడు సంగీత ప్రియుడు. ఈ వంశక్రమంలో 2వ శతానిక కుమారుడుగా పురాణాల్లో మరియు సంస్కృత సాహిత్య చరిత్రలో ఉదయనుడు అనే రాజు వస్తాడు. ఈయన పరమశాంతిమూర్తి. వీణ వాయిద్యంలో నిపుణుడు. కలియుగ భోగ లాలసత్వం, కళల పట్ల ఆసక్తి ఈయనలో స్పష్టంగా కనిపిస్తుంది. దండపాణి మరియు నిమ్మి వీరు వంశం అంతర్దశకు చేరుకుంటున్న కాలంలో రాజులు. కలి ప్రభావం వల్ల వీరి అధికార బలం క్షీణించింది. చుట్టుపక్కల మగధ వంటి కొత్త సామ్రాజ్యాలు, మహాపద్మనందుడు వంటి రాజులు పుట్టుకు రావడంతో వీరికి సైనిక శక్తి చాలా బలహీనపడింది. విష్ణు పురాణాల్లో కురువంశాన్ని ముగిస్తూ ఒక ప్రసిద్ధ శ్లోకం మరియు స్పష్టమైన ప్రవచనం ఉంది. నిమ్మిరాజు తర్వాత ఆయన కుమారుడైన క్షేమకుడు కౌశంబి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయనే పాండవ వంశంలో చిట్ట చివరి రాజు. కలియుగంలో క్షేమకుడు అనే రాజును చేరుకున్న తర్వాత ఈ కురువంశం పూర్తిగా ముగిసిపోతుంది. కలియుగంలో అధర్మం, లోభం మరియు అహంకారం పెరిగిపోవడం వల్ల రాజ్యాల మధ్య ఐక్యత నశించింది. క్షేమకుడు కాలానికి వచ్చేసరికి మగధ సామ్రాజ్యం మరియు ఇతర నూతన శక్తులు ప్రబలమై క్షేమకుడికి సరైన వారసులు లేకపోవడం వల్ల లేక శత్రువు దాడిలో రాజ్యం మొక్కలైపోవడం వల్ల కౌశంబి సింహాసనం పరాయిపాలయ్యింది. ద్వాపర యుగం కురుక్షేత్ర యుద్ధంలోనే కురువంశం దాదాపు అంతమవ్వగా కేవలం వంశాన్ని నిలబెట్టడానికి అభిమన్యుడు కొడుకైన పరీక్షిత్తు ద్వారా భగవంతుడు ఒక చిన్న అంకురాన్ని మిగిల్చాడు. ఆ అంకురం కలియుగంలో నీచక్షువు ఉదయనుడును దాటుకుంటూ వచ్చి క్షేమకుడు వద్ద ఆగింది. క్షేమకుడు మరణంతో చంద్రవంశానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకైన పాండవ శాఖ భూమిపై శాశ్వతంగా ముగిసిపోయింది. ద్వాపరయుగపు వెలుగులు పూర్తిగా ఆగిపోయి కలియుగపు చీకట్లు భూమిని అలుముకుంటున్న వేళ కురువంశం మహాప్రయాణం ఒక ముగింపు రేఖ వైపు సాగింది. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే శృంగి ఋషి శాపంతో మరణించాడో, జన్మేంజయుడు ఎప్పుడైతే ఆస్తికముని మాటపై సర్పయాగం ఆపేశాడో అప్పటి నుండి కలిపురుషుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పరీక్షిత మహారాజు నాడు కలిపురుషుడికి నివాసంగా ఇచ్చిన 5 స్థానాలు జూదం, మద్యం, వ్యభిచారం, హింస మరియు బంగారం, అదే ధనాస. కలియుగం గడిచే కొద్దీ కేవలం 5 చోట్ల మాత్రమే కాకుండా ప్రపంచమంతా విస్తరించాయి. మనసుల్లో ధర్మం, సత్యం, దయ, పవిత్రత క్రమంగా క్షీణించిపోయి వాటి స్థానంలో స్వార్థం, క్రోధం, లోభం పెరిగిపోవడం మొదలయ్యింది. శ్రీకృష్ణుడు నిర్ణయంతో మొదలైన కలియుగ ప్రవేశం పరీక్షితుకు కలిగిన శాపంతో స్థిరపడి జన్మేజయుడు సర్పయాగం మరియు వైశంపాయనుడి నోట జరిగిన మహాభారత శ్రవణంతో ఒక అధ్యాయాన్ని ముగించుకుంది. కానీ కలి ప్రవాహం అక్కడితో ఆగలేదు. జన్మేంజయుడు తర్వాత వచ్చిన శతానికుడు, అశ్వమేధత్తుడు, ఆదిశీమకృష్ణుడు తరాల నాటికి రాజుల ఆయుస్సు, తేజస్సు కలి ప్రభావం వల్ల పూర్తిగా క్షీణించిపోయింది.
చివరికి ఆదిశీమకృష్ణుడు కుమారుడైన నీచక్షు కాలానికి వచ్చేసరికి ప్రకృతి కూడా కలిపురుషుడికి లొంగిపోయింది. పాండవులు అజేయమైన రాజధాని వైభవానికి ప్రతీక అయిన హస్తినాపురం నగరాన్ని గంగానది ఉగ్రరూపం దాల్చి తన గర్భంలో కలిపేసుకుంది. సర్వస్వం కోల్పోయి నిచక్షు మహారాజు కళ్ళలో నీళ్లతో గుండెల్లో భారంతో హస్తినాపురాన్ని వదిలి యమునా తీరంలో కౌసంబి నగరానికి రాజధానిగా మారాల్సి వచ్చింది. ఈ భూగోళిక మార్పుతో అఖండ భారత చక్రదీపత్యం వహించిన కురు సామ్రాజ్యం కలియుగ సాధారణ ప్రాంతీయ రాజ్యంగా వత్సదేశంగా మారిపోయింది. కౌసంబి కేంద్రాలుగా రాజుల వైభవం మరింత క్షీణిస్తూ వచ్చింది. కలియుగపు లోభం, పరస్పర ద్వేషాల వల్ల సామ్రాజ్యాలు మొక్కలవుతూ వచ్చాయి. చివరికి విష్ణు పురాణంలో ప్రవచించినట్లుగా ఆ వంశంలో చిట్ట చివర రాజైన క్షేమకుడు సింహాసనం ఎక్కాడు. కలియుగ తుఫాన్ దాటికి క్షేమకుడి అంతంతో చంద్రవంశానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకైన పాండవ శాఖ భూమిపై శాశ్వతంగా ముగిసిపోయింది. హస్తినాపురపు ఇంద్రభవనాలలో పుట్టి కురుక్షేత్ర మహాసంగ్రామంలో నెత్తితుదారాల మధ్య నిలబడి పరీక్షిత్ ధర్మక పాలనలో వెలిగిన పాండవ వంశపు జ్యోతి క్షేమకుడు రూపంలో కాలగర్భంలో కలిసిపోయి కేవలం పురాణాల్లో అక్షరాలుగా మిగిలిపోయింది. శ్రీకృష్ణుడు పాదముద్రలతో పునీతమైన ద్వాపరయుగపు ఆఖరి తరం కథ. పరీక్షిత్ మహారాజు, ఆయన కుమారుడు జన్మేజయుడు వృత్తాంతంలో మొదలై హస్తినాపురం అంతమవడంతో పూర్తిగా కలియుగ రాజ్యాలుగా మారిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.